ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బేసిక్గా హోమియోపతి మెడిసిన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ వాడచ్చా? వాడచ్చు, ఏం కాదు. దెర్ ఆర్ సమ్ డ్రగ్స్ అంటే విచ్ ఇస్ వెరీ అంటే అసలు ఇంకా పెయిన్ కిల్లర్స్ అప్పుడు మనం అలోపతిక్ అంటే ప్రెగ్నెంట్ విమెన్స్లో ఇది వాడడం కూడా మంచిది. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకున్నాం, మనకి 3rd మంత్ నుంచి అంటే అయినప్పటి నుంచి సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో మనకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అంటే దాన్ని మనం వాడకుండా దీన్ని అంటే ఆ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చా హోమియోపతిలో 9 months లేదంటే ఇవి వాడుతూ ఇవి తీసుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే సప్లిమెంట్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఓన్లీ అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద కాదు. సప్లిమెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. లోపల పెథాలజికల్ ప్రాసెస్ని క్లియర్ చేయడానికి సపరేట్ మెథడ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, అంటే అలోపతిని, హోమియోపతిని. సో సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సప్లిమెంట్స్ అనుకోండి వాడుకోవచ్చు. కొన్నిసార్లు జనరలీ వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్ వాళ్ళకి కొన్ని డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ డైట్లో వాళ్ళు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము, వాళ్ళ క్వాంటిటీ అండ్ క్వాలిటీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము. సో దట్ మ్యాక్సిమం ఒక 3 months వాడిన తర్వాత ఇంకా ఆ తర్వాత సప్లిమెంట్స్ వాడిన అవసరం లేకుండా కూడా అవుతుంది. లైక్ ఎలా ఉంటుంది ఆ డైట్? డిపెండ్స్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అంతకుముందు పీసీఓడి ఉండిందా, అంతకుముందు వాళ్ళ థైరాయిడ్ ఉండిందా, అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ, సింపుల్గా ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. జనరల్గా ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాని బదులు ఏమవుతుందంటే ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ సప్లిమెంట్స్తో పాటు ఏమవుతుందంటే కొంచెం కాన్స్టిపేషన్ రావటము ఇలా జరగటం జరుగుతుంది. సో అట్లాంటి కండిషన్స్లో జనరల్గా వి సజెస్ట్ ఒక 3 months వాడిన తర్వాత వాళ్ళకి ఫుడ్లో చేంజెస్ చేయటం అనమాట. అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఫుడ్ నుంచి మనం ఐరన్, కాల్షియం ఇవ్వటము అదేనా జరుగుతుందండి. అంటే బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలండి? ఫుడ్ ఒకటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, అన్నిటిని మనం బ్యాలెన్స్గా తీసుకోవాలి. ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ఖచ్చితంగా హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి కంపల్సరీగా. సో వాటన్నిటిని మనం మార్నింగ్ జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ డేని స్టార్ట్ చేయడం షుగర్స్తో అంటే కార్బోహైడ్రేట్స్తో స్టార్ట్ చేయకుండా ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ డే ఎండింగ్ కూడా బెటర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ప్రోటీన్ అండ్ ఫ్యాట్తో ఎండ్ చేయాలి. దిస్ ఈజ్ అ జనరలీ వెరీ గుడ్ రొటీన్ అనమాట. ఓకే, హెల్దీ రొటీన్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా వినేది మెంటల్ హెల్త్ ఇష్యూస్, యాంగ్జైటీ, దీస్ కైండ్ ఆఫ్ ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎఫెక్ట్స్ ఎక్కువ స్ట్రెస్ వల్ల వచ్చాయి. సో అలాంటి వాటికి హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందా? అదొక క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే మనకి మెంటల్ హెల్త్ ఇలాంటివి అనగానే మనం డాక్టరు స్పెషల్గా మనం చూస్ చేసుకోవడం, వెళ్ళడం, సిట్టింగ్స్ చేయడం అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయి అసలు ఇలాంటి వాటికి? సో హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయంటే మెంటల్ హెల్త్ విషయానికి వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉంటాయి. హోమియోపతిలో ఒక భాగం బ్యాక్ ఫ్లోర్ రెమెడీస్ అని విచ్ యాక్చువల్లీ వర్క్స్ వెరీ గుడ్ ఆన్ మైండ్ హెల్త్ అనమాట. సో మనం వాళ్ళ కండిషన్స్, వాళ్ళకి ఫోబియాస్ ఉన్నాయా, లేకపోతే ఫియర్స్, సింపుల్ ఫియర్ ఉందా, ఫోబియాస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఎక్సెసివ్ అగ్రెసివ్నెస్, కోపం, టెంపర్ టాంట్రమ్స్ ఉన్నాయా, ఊరికే డిప్రెషన్ అయిపోవటము, ఇర్రేషనల్ థింకింగ్ ఉందా, అందరితో కలగకుండా వాళ్ళు అంటే అందరితో అలోన్ అయిపోవటము, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం, ఇలాంటివన్నీ కండిషన్స్ని అంటే దేని ద్వారా వచ్చింది రూట్ కాజ్ కనుక్కొని ఫ్యామిలీస్తో మాట్లాడి వాళ్ళ కండిషన్స్ అన్ని అర్థం చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అంటే డైరెక్ట్గా మనము ఇప్పుడు స్లీపింగ్ పిల్ వేసుకుంటాము, మనకు ఫోర్సిబుల్ స్లీప్ వస్తుంది, అలా కాకుండా న్యాచురల్గానే వాళ్ళకి స్లీప్ వచ్చేటట్టు అండ్ ఇవ్వటం జరుగుతుందండి. ఓకే. అండ్ ఇన్సోమియా లాంటి వాళ్ళకి ఇన్సామ్నియా రూట్ కాజ్ కనుక్కుని ఇన్సామ్నియా కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో బికాజ్ నేను ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కూడా కాబట్టి ఐ హ్యాడ్ సమ్ మాలిక్యూల్స్ టు అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్, హోమియో ట్రీట్మెంట్తో పాటు నేను కొన్ని మాలిక్యూల్స్ కూడా యాడ్ చేస్తాను. సో దట్ విల్ వెరీ ఇట్ వర్క్స్ వెరీ వెల్ ఆన్ ఇన్సామ్నియా. చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా ఇలాంటి వాటికి హోమియోపతిలో కూడా మెడిసిన్ ఉంటుందని కూడా ఎవరికి తెలియదు, అంటే చాలా రేర్గా తెలుసు. అవునండి. ఇన్సామ్నియాకి చాలా కంపల్సరీగా చాలామంది దాన్ని అసలు అది డిసీజ్ కాదు అని తీసేస్తారు, కానీ అలా కాదు. ఎందుకంటే స్లీపింగ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. బాడీ తనను తాను హీల్ చేసుకుంటుంది నైట్ స్లీప్లో, అంటే హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ హీలింగ్ లేనప్పుడే మనకు డిసీజ్ వస్తాయన్నమాట. సో మనం స్లీప్ కరెక్ట్ చేసుకుంటే చాలా కండిషన్స్ అంటే ఫ్యూచర్కి రాబోతున్న చాలా కండిషన్స్ మనం ఈ రోజే వాటిని మనం స్టాప్ చేసేయచ్చు. సో నైట్ స్లీప్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes.